కానీ ఈ నెగిటివ్ ప్రాపగాండాలో మీ మీద కొన్ని రకాల టైటిల్స్ ఖాయం చేశారు. మీ మీద పెట్టిన టైటిల్స్లో కొన్ని గంట రాంబాబు, సంబరాల రాంబాబు, ఆంబోతు రాంబాబు, కాపు టైగర్ రాంబాబు, కాంబాబు ఇలాంటివన్నీ పెట్టారు. మరి ఇవన్నీ చూసినప్పుడు మీకేం బ్లడ్ బాయిల్ కాదా? ఏం బాయిల్ కాదు. ఎందుకని? వాళ్ళు బాయిల్ అవ్వాల్సిందే. నడుస్తుంటే సార్. సో ఇప్పుడు ఎవరిని పెడితే అని అంటారా? ఈ రాష్ట్రంలో చాలామంది నాయకులు ఉన్నారు కదా, అందరిని ఇలా అంటారా? నన్ను అంటారంటే నన్ను టార్గెట్ చేస్తున్నారు, అంటే నన్ను గుర్తిస్తున్నారు. దట్ ఈస్ మై పాజిటివ్. సో మీరు అంత పాజిటివ్ తీసుకుంటున్నారు కాబట్టి గంట రాంబాబు, శ్యాంబాబు, కాంబాబు, తర్వాత ఇంకేంటి ఆంబోతు రాంబాబు, సంబరాల రాంబాబు, దీంట్లో ఏ టైటిల్ మీకు బెస్ట్ సూట్ అవుద్ది అంటారు? ఇప్పుడు వాళ్ళు పెట్టి నాకు సూట్ అవ్వడం ఏంటి? లేదు, మీరు పెట్టుకోండి. నేను పెట్టిన అంబటి రాంబాబు ఉందిగా నాకు. ఇంకేదన్నా కొత్త టైటిల్ నిక్ నేమ్? నాది అంబటి రాంబాబు, నాకు నిక్ నేమ్ ఏమీ లేదు. నాది అంబటి రాంబాబే. వాళ్ళు ఎంతమంది పెట్టుకుంటే వాళ్ళకి సూట్ అయిపోయి పెట్టుకుంటారు. ఆంబోతు రాంబాబు అనేది సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే అన్నాడు. ఏంటి దానిలో నెగిటివ్ ఏంటి? ఆంబోతు రాంబాబు అంటే నాకు అర్థం కాలే. మీ మీద మీరు ఇంత స్పోర్టివ్గా తీసుకుంటున్నారు కాబట్టి ఇంటర్నెట్లో ఉన్న మీ మీద నెగిటివిటీలో నుంచి కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ కొన్ని తీసాం, ఒకసారి చూద్దాం. రైట్. ఫస్ట్ మీరు అన్నిటికంటే ముందు మీరు పాటలకి ప్రతిరోజు ప్రతి సంక్రాంతికి డ్యాన్స్లు వేస్తారు కదా, ఆ వీడియో ఒకసారి చూద్దాం. అంటే ఇది ఎందుకు ఇంటెన్షనల్గా ఏమైనా మొదలుపెట్టారా, అలా అనుకోకుండా మొదలుపెట్టారా? ఇది బాగా క్లిక్ అయింది కదా, ఒక 3-4 సంవత్సరాల క్రితం మొదలెట్టినట్టున్నారు సంక్రాంతికి. సార్ ఇది దీనికి ఒక చిన్న చరిత్ర. ఇది పరిణామ క్రమంలో వచ్చింది తప్ప నేను ఇంటెన్షనల్గా స్టార్ట్ చేసింది కాదు. పరిణామక్రమం ఎందుకు వచ్చిందంటే, సత్యనపల్లిలో భోగి మంట వేస్తున్నాం. భోగి మంట వేసిన తర్వాత రకరకాల పాటలు పెట్టినప్పుడు రకరకాలుగా డ్యాన్సులు వేశారు. ఎవరు? నాతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలు అండి, ఆ గ్రామస్తులు అండి వేశారు. వాళ్ళు వేసిన తర్వాత నేను కూడా వేశా. నేను వేసిన దాన్ని జస్ట్ ఊరిని అట్టన్న ఫస్ట్ డేని దాన్ని అన్ని టీవీలో అద్భుతంగా చూపించింది. నేనే ఫస్ట్ చూసిన తర్వాత రిథము అన్నీ బాగున్నాయి అని చెప్పి అని చాలా కామెంట్స్ వచ్చినాయి. అరుణ్ కుమార్ నాకు ఫోన్ చేసి, నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, రాంబాబులో పెద్ద కళాకారుడు ఉన్నాడని చెప్పాడు, నేను అప్పుడు చూశాను, బలి డ్యాన్స్ చేసావా అని. ఫస్ట్ ఊరినే అట్ట ఊపి అంతే. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏం చేశాను, ఓకే మనం ఇంకా డ్యాన్స్ చేయాలి, ఒకసారి అప్లాజ్ వచ్చింది, మళ్ళీ డ్యాన్స్ చేద్దాం అనుకున్నా. డ్యాన్స్ వేసే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో యాక్ట్ చేశాడు, ది బ్రో. దానిలో శ్యాంబాబు అని పేరు పెట్టి సేమ్ నా డ్రెస్ వేసి అతని చేత డ్యాన్స్ వేయించి వ్యంగ్యంగా మాట్లాడాడు. శభాష్, దొరికాడు రా అనుకున్నా. రీచ్ అయ్యారు. కాదు, నాకు దొరికాడు. దొరికితే నేను ఒక పాటే రాంచా. నన్ను సంబరాల రాంబాబు అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ వచ్చి, ఇక్కడ ఒక రాంబాబు ఉంటాడు, ఆ సంబరాల రాంబాబు అన్నాడు. ఎస్, నేను సంబరాల రాంబాబునేనని డ్యాన్స్ చేశాను. పాట రాసి మొత్తం సంబరాల రాంబాబుని నేనని చెప్పి పాట బ్రాండింగ్ చేసుకున్నాం. ఏముంది ఇప్పుడు దానిలో? సంబరాల రాంబాబు తప్పే ఉంది? సంబరాలు చేసేవాడు సంబరాల రాంబాబు, ఒక ఆనంద తాండవం తప్ప అది. కానీ మీరు ఆల్రెడీ గతంలో సినిమాలు నటించారో రాశారో సంథింగ్ ఏదో ఉన్నట్టు, 1-2 సినిమాల్లో అట్లా కనపడతారు. సో ఆ టాలెంట్ అంతా ఇక్కడికి వచ్చినట్టు. టాలెంట్ అనేది ఒరిజినల్గా ఉంటుంది. మనం నాకు కొంత నాటక రంగ పరిచయం చదువుకునేటప్పుడు సినిమాల ప్రభావం మన మీద ఉంటుంది. కొద్దిగా అందరికన్నా కొద్దిగా బాగా నటించే స్వభావం కూడా. అందరికంటే మీరు సినిమా యాక్టర్లతో పాటు నేను కాదు, మా పొలిటీషియన్స్లో కొద్దిగా బాగా నటించే. నేను రాజకీయాలు కూడా నటిస్తుంటారు ఇంటి కొంప తీసి. మీ బొట్టోళ్ళు అంటే రాజకీయాలే నటిస్తారంటారు. చంద్రబాబు నటించినట్టుగా ఎవరు నటించరు కాబట్టి ఆయనదే ఫస్ట్ మార్క్, అందరు నటించిన. అది వేరే విషయం. నేను మీ గురించి అడుగుతున్నా, మీరు రాజకీయాల్లో కూడా నటిస్తున్నారా లేకపోతే రాజకీయాల్లో చంద్రబాబుని మించిన వాడు నటరు ఎవడో వల్ల కావట్లేదు, అది వేరే విషయం. ఓకే.